మీరన్నా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? ఇది మధ్యలోనే వచ్చిందా మీకు ముందు నుంచి ఉందా? నాకు 5 సంవత్సరాల కింద నేను పుట్టిన 5 సంవత్సరాలకు వచ్చిందన్న. మాది మోతిమల్లం సూర్యాపేట జిల్లా. అక్కడి నుంచి వచ్చినాం మేము. పింఛన్ విషయంలో అలాగే కొత్త ప్రభుత్వం ఏమేం చేయాలని కోరుకుంటా ఉన్నారు? మాకు కొత్త ప్రభుత్వంలో మాత్రం పెన్షన్ ఒకటి, ఉపాధి ఒకటి, బ్యాక్లాగ్ పోస్టులు, తర్వాత మాకు చేసుకునే పని ఏ విధంగా చేసుకుంటాం ఉపాధి ఆ విధంగా మాకు కనిపిస్తే మేము దానివల్ల బతుకుతాం. సిఏ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము చేస్తుంది అనే నమ్మకం కలుగుతా ఉందా? మాకు కృష్ణన్న నమ్మకంతోనే మాకు కంపల్సరీగా నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ప్రవేశపెట్టింది కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తుందని మాకు నమ్మకం ఉంది. దాని మీద మేము ఇది చేస్తాం. మీరమ్మా ఏంటి అసలు ఈ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది, 6,000 రూపాయలు మీకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 6 నెలల నుంచి అయితే పెట్టలేదు కదా. 6 నెలల నుంచి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఈ రోజు వరకు కూడా మాకు ఇస్తానన్న పెన్షన్స్ పెంచే 4,000 నుంచి 6,000 మేనిఫెస్టోలో పెట్టారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నారు, ఇంకా ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా మాకు కార్యాచరణ అప్పటి నుంచి కూడా 6 నెలల నుంచి కూడా మాకు విడుదల చేయాల్సిందే. చేయకపోతే మేము కార్యాచరణ తీసుకుంటాము. రేపు కృష్ణమాది గారి ఆదేశాల మేరకు మేము కార్యాచరణ 3వ తారీఖు నుంచి మాకు కార్యాచరణ ఇచ్చారు. 5వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు హెడ్ క్వార్టర్స్లో మేము నిరసన వ్యక్తం చేస్తాము. తర్వాత ధర్నాలు చేస్తాము, కలెక్టర్ ఆఫీసులో ధర్నాలు చేస్తాము. మా పోరాటాలలో మాకు రావాల్సినవి మేము హక్కుల పోరాటంగా మా విహెచ్పిఎస్, నేను రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా మహిళల తరపున మేము ఎంత దానికైనా మేము సిద్ధపడి ఉంటున్నాము. అన్నగారు ఇచ్చిన కార్యాచరణ మాత్రం మేము మా హక్కుల్ని మేము సాధించుకునే వరకు మేము ఉద్యమం చేస్తూనే ఉంటాము. ప్రధానంగా ప్రభుత్వం ముందట ఏమేమి డిమాండ్స్ పెట్టబోతా ఉన్నారు? ఒకటి పింఛన్ పెరుగుదల కనబడతా ఉంది, ఇంకేమేమి ఉంది? పెన్షన్ పెరుగుదల, అంత్యోదయ కార్డులు, డబల్ బెడ్రూమ్స్, మాకు బ్యాక్లాగ్ పోస్టులు, లోన్స్. మాకు అసలు ఈ రోజు వరకు కూడా మేము వికలాంగులమైన ఎంత దుర్భర స్థితిలో మేము బతుకుతున్నామంటే కుటుంబ పరంగా కూడా మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఆ విధంగా మాకు తోచిన వరకు మేము సాయంత్రం మా రెక్కల మీద మేము బతకాలన్న పరిస్థితిలో మాకు లోన్స్ ఇచ్చే పరిస్థితిలో గత ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా మమ్మల్ని చులకనగానే చూస్తున్నారు. ఇప్పుడు కృష్ణమాది గారు ఇంకా మాకు కార్యాచరణ ముందు అన్ని విధాలుగా ముందు డిమాండ్ పెన్షన్స్ పెరగటం. మాకు ఆ పెన్షన్స్ పెరిగినాక కార్యాచరణ మళ్ళీ మాకు మొదలవుతుంది. నిరంతరం చేసుకుంటూనే వస్తాము. మాకు రావాల్సిన కష్టాలు మా రాజ్యాధికారం, హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారము దిశలోనే మేము పయనిస్తున్నాం. ప్రజెంట్ హక్కుల మీద రాజ్యాధికారం రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా మాకు వికలాంగులకి హక్కులు కల్పించాలని రాజ్యాధికారంలో మాకు మహిళలకి మిగతా వాళ్ళకు కూడా కల్పించే విధంగా నాకు డిమాండ్స్ మీద మేము కృష్ణమాది గారు మాకు పెట్టారు. జరగబోయేది కూడా లేదు అంటే రేపు ప్రభుత్వం మీద గట్టి చర్యలు మేము తీసుకుంటాం. మాకు హక్కు మా ప్రాణాలు పోయినా కృష్ణమాది గారు ఆధ్వర్యంలో మాకు ప్రాణాలు పోయినా ఆయన మాకు ఒక ఆత్మ బంధువు, మమ్మల్ని ఒక స్థానంలో నిల్చోబెట్టిండు, మాకు ఒక మనోధైర్యం ఇచ్చారు. ఆయన క్రమంలో మాలాంటి వాళ్ళు ఉన్నారు. మేము చేసేదాన్ని బట్టి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాము. రేపు జరగబోయేది కూడా కఠినతరంగా ఉంటుంది. అమ్మ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఎందుకు ఇక్కడికి వచ్చినావు? మీరందరి మీటింగ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? మాకు పింఛన్లు కావాలి, పింఛన్లు ఆపేసిండు. మళ్ళీ వితంతులు, వృద్ధులు, ఎందరికో అన్యాయం జరుగుతుందని అందరి కోసము మనం అడగాలని ఇక్కడ కోసం వచ్చినాం సార్. మేము ఈ నెల పింఛన్ వచ్చిందా మరి మీకు? ఈ నెల రాలేదు, అప్పుడే పెంచుతా అన్నాడు, ఈ వరకు పెంచట్లేదు. మళ్ళీ ఈ నెల పింఛన్లు కూడా ఆపేసిండు. అందరికి ఇబ్బంది అవుతుంది, అందరి పరిస్థితి ఎట్లుంటది, బాగాలేదు కదా, అందుకని ఇక్కడికి వచ్చినాం మేము. ఇంకేమేమి అడుగుతున్నారు మీరు? 4,000 నుంచి 6,000 చేయడము, ఇంకా ఏమేమైనా అడుగుతున్నారా? మాకు సొంతంగా అన్నట్టు ఏదైనా మా వికలాంగులకు ఏదైనా మాకు వచ్చేటి బడ్జెట్ ఎవరెవరో తీసుకుంటుండ్రు, మాది మాకు ఇవ్వండి, అన్యాయం చేయకండి. మాకు ఏమో పెద్ద మనసుతో మాకు ఇవ్వాలి, కానీ మేము మంచిగా లేని వాళ్ళకి మాకు ద్రోహం చేయకండి మీరు. అదే నేను కోరుకుంటున్నా. ఎవరికైనా సరే, నాకనే కాదు, ఎవరికైనా అన్యాయం చేయకండి. మీకు పెద్ద మనసుతోని ఏమంటారు చూడు, మీరు మాకు ఇవి ఇవ్వవలసింది ఇవ్వాలి.
ఆ. ఈ పింఛను అందరికి రాలేదా లేకపోతే వికలాంగులకు ఎవరికి కూడా రాలేదా ఈ నెల పింఛన్? ఇంకా 20 ఇప్పుడు 22, 25 తారీఖు వచ్చినాం కదా మనం. వృద్ధులకు ఎవరికి వేయలేడు, ఈ నెల రాలేదు, ఎవరికి రాలేదు. అట్లా అందరూ ఒక రకం ఉండరు కదా, మస్తు ఇట్లా ఇబ్బందితో ఉంటుండ్రు. తొందరగా మా బాధలు చూసన్నా అందరికీ ఇట్లా వేయండి మీరు. అదే ఇది పరిస్థితి. ఇంకా చాలా మంది కనబడతా ఉన్నారు. అమ్మ ఏంటి మీరు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అసలు? పింఛన్ కోసం వచ్చినామండి. పింఛన్ కోసం వచ్చినాము. మాకు ఈ నెల పింఛన్ పడలేదు, దానికోసమే మేము ఇట్లా అడగడానికి వచ్చాము. పింఛన్ పెంచుతామంటారు, మేము మేనిఫెస్టోలో కూడా పెట్టారు, పెంచుతారనేటువంటి నమ్మకం కలుగుతా ఉంది మరి? నమ్మకం లేదండి, నమ్మకం అనిపిస్తలేదు. 4,000 రూపాయలు ఇప్పుడైతే వస్తుందా మరి? 4,000 అయితే వస్తుంది. ఇంకా మాకు ఇంకా పెంచాలని మేము అనుకుంటున్నాం. ఇంకేమేమి కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం నుంచి? మీ ప్రభుత్వంకి డబుల్ బెడ్రూమ్, మాకు వికలాంగులకి ఏమేం కావాలో అన్ని కోరుకుంటున్నామండి, అంతే. మీరు ఒకవేళ ప్రభుత్వం 6,000 చేయలేకపోతే ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? గతంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి చాలా పోరాటాలు కూడా చేసినటువంటి సందర్భం ఉంది పింఛన్ల కోసమే. పంచకుంటే ఇక రోడ్డు మీద వచ్చేస్టలో ఉంటాం మేము అందరం. రోడ్డు మీద వస్తాం, ధర్నా చేస్తాం, అంతే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.